అందరికీ నమస్కారం అండి. పెద్దలకి పాదాభివందనాలు, గురువులకి పాదాభివందనాలు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా అవార్డు విన్నర్స్కి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలా చక్కగా చెప్పారు. నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం. మాది కడప జిల్లా చెన్నూరు మండలం. డిగ్రీ చదివేటప్పుడు అక్కడ లెక్చరర్స్ నాకు బాగా సపోర్ట్గా ఉండేవారు. నా ఎయిమ్ ఒక్కటే, బాగా ప్రాక్టీస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా జిల్లా కోచ్ ఒకరు తిరుపతికి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మేము నార్మల్ ఫ్యామిలీ, పెద్దగా ఏం లేదు. అయితే ప్రాక్టీస్కి దానికి చాలా అవసరం ఉంటుంది, డైట్కి. ఆ సందర్భంలో కోచ్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితే ఈ మధ్యలో డిగ్రీ అయిపోయి పీజీకి అప్లై చేసింది ఎస్వి యూనివర్సిటీ. అక్కడ సీట్ రాలేదండి. ఇక మా గురువు గారు ఇంకా ఊర్లోకి వెళ్తే ఈడు పనికిరాడు, ఊర్లో సవాసాల్లో పడితే ఏం కూడా పోతుంది అని యూనివర్సిటీకి వెళ్ళి అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆ లిస్ట్ చూసి ఒక అతను లా సీట్ వచ్చిందంట, లా సీట్ దానికి వెళ్ళిపోతే నీకు సీట్ వస్తుంది అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళాను. అది వెళ్ళి నేను మళ్ళీ ఆయనకి రిక్వెస్ట్ చేస్తే అది సీట్ నాకు ఇవ్వడం జరిగింది. ఆ గురువు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తూ మధ్యాహ్నం కూడా భోజనం చేసి ఒక్క 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. అంత ఒక వేరే వారి సీట్ తీసి నాకు ఇచ్చి అక్కడ వసతి కల్పించినందుకు. హాస్టల్లో ఫ్రీ ఉంటుంది ఎస్వి యూనివర్సిటీకి, మీ అందరికీ తెలుసు. అలాగా ఈ గురు పూజోత్సవం రోజు నాకు అలాంటి సిచ్యువేషన్స్ గుర్తుకొస్తుంటాయి. అలాగా ఇక్కడ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరిలో మా గురువు కనిపిస్తూ ఉంటారు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడంతా లెజెండ్స్ ఉన్నారు, ఒకరిని మించిన ఒకరు సేవా కార్యక్రమాల్లో. చెప్తే టైం సరిపోదు. మీరు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో చేస్తున్నారో మీ దగ్గర అంతకంటే విలువైన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మీరు చక్కగా వాళ్ళలో షేర్ చేసి బుర్రలో దించగలిగితే ఇంకా వండర్స్ చేసే లెజెండ్స్ మన కర్నూలులో పుడతారు, తయారవుతారు. ఇంకొక రిక్వెస్ట్, ఈ లయన్స్ క్లబ్ హ్యూమన్ రైట్స్ సంబంధించి స్టూడెంట్స్కి కూడా కొంచెం చెప్పండి. సేవా కార్యక్రమాలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో కానీ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సేవ చేసిన వాళ్ళకి చాలా చక్కటి గుర్తింపునిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలాంటి సంస్థల గురించి, వ్యక్తుల గురించి మీరు చిన్నప్పుడు పిల్లల బుర్రలోకి చెప్పగలిగితే ఒక 5 minutes కేటాయించి ఇంకా బాగా తెలుస్తుంది, మంచి సమాజం తయారవుతుంది. అలాగే ఇక్కడ 50 మంది 60 మంది దాకా వచ్చారు. నేను ఎక్కడ ఏ స్టేజ్ మీదైనా చెప్తూనే ఉంటా, వర్షాలు బాగా పడ్డాయి, మీ స్కూల్స్లో గ్రౌండ్స్లో మొక్కలు నాటేది, మొక్కలు ఏమన్నా అవసరం అయితే నా నంబర్ నోట్ చేసుకుని అడగండి, కాల్ చేయండి, మొక్కలు ఇప్పిస్తాం. నోట్ చేసుకోండి అందరూ స్పీడ్గా. 9182594685. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, 9182594685. భాష డిఎస్పీ స్పెషల్ పోలీస్. అలాగే స్కౌట్, భారత్ స్కౌట్ అండ్ గైడ్ సంబంధించి కూడా పిల్లలని కొంచెం బాగా మోటివేట్ చేసి యూనిట్స్ తయారు చేయడానికి ప్రయత్నించే టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్. అలాగే ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాయపాటి శ్రీనివాస్ గారికి, లయన్స్ పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.